మిత్రులారా, ఇక్కడ నేను ఏ పార్టీని కూడా విమర్శించడం లేదు. కానీ మిగతా పార్టీలు ఉన్న బహుజన మిగతా పార్టీల్లో ఉన్న ఆధిపత్య వర్గాల సెల్లులల్లా ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనారిటీ సెల్లుల బందీ అయిన మా బీసీ బిడ్డలారా, ఎస్సీ బిడ్డలారా, ఎస్టీ బిడ్డలారా, మైనారిటీ బిడ్డలారా, పేద బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. మీరు ఎన్ని రోజులు బందీలుగా ఉంటారు? ఎన్ని రోజులు ఆత్మ గౌరవాన్ని కోల్పోయి అక్కడ బతుకుతారు? ఎన్ని రోజులని సంఖ్యలతోని బతుకుతారు? ఎన్ని రోజులని మనసు చంపుకొని బతుకుతారు? మీరంటే మా కోపం లేదు, దయచేసి ఆలోచించండి. మిత్రులారా, మన పార్టీ వచ్చింది, బహుజన సమాజం కోసం ఒక పార్టీ వచ్చింది. నా ముందు మరి పిల్లుట్ల శ్రీనివాస్ గారు, మిగతా వక్తలు చాలా గొప్పగా మన సమాజానికి జరిగిన అన్యాయాన్ని చెప్పిండ్రు. ఈరోజు మరి ఈ సమాజానికి నిజంగా న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఏ పార్టీ? బహుజన సమాజ్ పార్టీ. లేకపోతే ఆ సెల్లులల్ల బందీలుగా ఉంటారు, జీవితాంతం బందీలుగా ఉంటారు. మిత్రులారా, అందుకొరకే ఈ మోసానికి గురి కాకండి మిత్రులారా. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇంతకుముందు మన తమ్ముడు డాక్టర్ సాంబశివ గౌడ్ అన్నాడు, ట్విట్టర్ పిట్ట కాదు, పిట్ట పిల్ల. ట్విట్టర్ పిట్ట కాదు, ఒకటి పెద్ద పిట్ట ఉన్నది. పిట్ట కథలు చెప్పి అమరవీరుల త్యాగాన్ని భోగంగా అనుభవిస్తున్న ఒక పెద్ద పిట్ట ఉన్నది. ఆ పిట్ట పిల్ల రోజు తండ్రి దగ్గర నుంచి నోట్స్ తీసుకొని వచ్చి రోజు ట్విట్టర్ మీద ట్విట్టర్ పెట్టే పిట్ట పిల్ల. ఇలా నేను అడుగుతున్నా, ట్విట్టర్ లో కూర్చొని ట్వీట్లు పెట్టే కేటీఆర్, ఒక్క పైసా బీరో లేకపోతే ఒక సీసా బీరో లేకపోతే ఒక బిర్యానీ పాకెట్ చేతిలో 500 పెట్టకుండా నువ్వు ఒక్కరిని తీసుకురా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంటికి. కుల్ల చెప్తున్నా, ఒక్కరిని తీసుకురా. ట్విట్టర్లో కూర్చొని మాట్లాడడం కాదు. ఇంకా ఈయన ఏమంటాడు, ప్రవీణ్ కుమార్ ఆంధ్ర అధికారులకు సూచనలు ఇచ్చిండట తెలంగాణ ఉద్యమాన్ని అందమని. ఇక్కడనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ సాంబశివ గౌడ్. మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు, ఆధిపత్య వర్గాలకు చెందిన ప్రతినిధులు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని, లాంకో రాజగోపాల్తో సహా వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్లు తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా కొట్టాలి, ఎట్లా తన్నాలి, వీళ్ళని ఎట్లా పోలీసుల కేసులు పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తుంటే, అప్పుడు జస్టిస్ సుభాష్ రెడ్డి డీజీపీతో మాట్లాడి ప్రవీణ్ కుమార్ను అర్జెంటుగా ఉస్మానియా యూనివర్సిటీ కంపెనీ, లేకపోతే మా పిల్లలు ఆగమవుతారని చెప్పి తెలంగాణ బిడ్డలను రక్షించడం కోసం ఆర్డర్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు. మిత్రులారా, నేను ఈ కోదాడ బిడ్డ సాయి కుమార్ ఇంజనీరింగ్ కాలేజీలో సూసైడ్ చేసుకున్నాడు. కొన ఊపిరితున్న బిడ్డను ఎత్తుకొని అంబులెన్స్ లో పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినా. ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల రెడ్డి, సాయి కుమారు, భోజ నాయక్, సిరిపురం యాదయ్య వీళ్ళందరి శవాలు మోసినోడి ప్రవీణ్ కుమార్. నువ్వు ఎక్కడున్నావు? నేను తెలంగాణ అమరవీరుల శవాలు నేను మోస్తుంటే నువ్వు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లు బంజారాహిల్స్ లో, జూబ్లీహిల్స్ లో, ఫామ్ హౌస్ వల్ల దావతులు చేసుకుంటూ కూర్చున్నావు. నువ్వు నా మీద మాట్లాడే నీ అర్హత ఉన్నదా? ఎన్నడు జైలుకు పోయినావా నువ్వు? మీ కుటుంబం ఎన్నడు జైలుకు పోయింది? జైలుకు పోయి కూడా నిమ్మరసం తాగిన ద్రోహులు మీరు. జైలుకు పోయి నిమ్మరసం తాగితే ఉస్మానియా సిటీ స్టూడెంట్స్, మరి నిజామాబాద్ తెలంగాణ మొత్తం కూడా విద్యార్థులు శివయాత్ర చేస్తే భయపడి నిమ్స్లో వచ్చిన వండుకున్నారు. మీరు మమ్మల్ని విమర్శించే స్థాయి మీద నేను అంటున్నా. మిత్రులారా, ఈ పిల్ల బిడ్డల గురించి, ఈ పాల బిడ్డల గురించి, ఈ పిట్ట కథలు చెప్పేటల గురించి ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దు మిత్రులారా. అది బీజేపీ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.